మొదటి విడత సర్పంచ్ ఎన్నికల కోసం పెద్దపల్లి జిల్లాలో భారీగా అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేశారు. జిల్లాల వ్యాప్తంగా మొదటి విడతగా మంతని, కమాన్పూర్, రామగిరి, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని 99 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలకు అధికారులు 3 రోజుల గడువు ఇవ్వగా మొదటి రోజు 76, రెండవ రోజు 180 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఎన్నికలలో పెద్ద ఎత్తున ఆశావాహులు ముందుకు వచ్చి పోటీ సిద్ధమయ్యారు. నామినేషన్ల సందర్భంగా అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. నేను ముస్కుల నరేందర్ రెడ్డి సుందిల్లా గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఈరోజు శ్రీధర్ బాబు గారి ఆశీస్సులు కోరి పోటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఊళ్ళో ఉన్నటువంటి సమస్యల మీద నిరంతరం పరిష్కారం చేయడానికి కృషి చేస్తూ, అదేవిధంగా ఉన్నటువంటి రైతులకు చెరువులోకి నీళ్లు రావడం లేదు, దాని మీద సింగరేణి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళను పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తా. అదేవిధంగా గుడికి వచ్చేటువంటి తోవను కూడా పెద్దదిగా చేసే కార్యక్రమం కూడా చేయాలనుకుంటున్నాం. మాకు ఒకసారి అవకాశం ఇస్తే ఈ గ్రామాన్ని కానీ సుందిల్ల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఆశీస్సులతోని. నా పేరు రామగిరి లావణ్య, ముస్తాలం నుండి నామినేషన్ వేయడానికి వచ్చినాం. క్రితంలో నేను సర్పంచ్గా కూడా పనిచేయడం జరిగింది. గ్రామ అభివృద్ధికి ఎంతో శ్రమపడి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయినాము. ఇప్పుడు కూడా గ్రామ ప్రజలు మాకు అవకాశం ఇస్తే మేము అదే విధంగా ఇంకా తప్పకుండా పనులు చేసుకుంటూ పోతాం. సింగరేణి గ్రామం మాది, ముస్త్యాల గ్రామం సింగరేణికి సంబంధించిన గ్రామం కాబట్టి ఇంకా కూడా గ్రామంలో అభివృద్ధి కానీ యువతికి అందరికి కూడా తప్పకుండా ఉద్యోగాలు కానీ ఏదైనా కూడా సింగరేణి యాజమాన్యంతో తప్పకుండా చేయగలుగుతాం. మాకు ఇప్పుడు అవకాశం వస్తే మళ్ళీ అదేవిధంగా మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అంటే మా గ్రామంలో హాస్పిటల్ లేకుండే మా పీరియడ్లో మేము అప్పుడు అది సాధించినాము. మహిళలకు ఎక్కడనో చెట్ల కింద ఆడిడ కూర్చొని మీటింగ్స్ పెట్టుకునేటోళ్ళు, గ్రూప్ మీటింగ్లు కానీ అవి మహిళలకు ముందు చూపుగానే